Hi, నేను డాక్టర్ మాధవి, వర్కింగ్ at Elden Dental Hospitals, Manikonda. We are located at Kondapur, Kukatpalli, Manikonda and Banjar Hills. ఈరోజు ఏం చూద్దామంటే అసలు ఇంప్లాంట్స్ ఎప్పుడు పెట్టించుకోవాలి, అసలు ఇంప్లాంట్ పెట్టించుకుంటే ఏంటి, ఎలా ఉంటుంది, దానికి ముందు ప్రాసెస్ ఏంటి, తర్వాత ఎలా ఉంటుంది అనేది అయితే చూద్దాం. ఫస్ట్ ఇంప్లాంట్స్ కంటే ముందు మనం మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే బోన్ లెంత్, విడ్త్ అండ్ డయామీటర్ ఎలా ఉంది అనేది అయితే చెక్ చేస్తాం. దీనికోసం మనం ఒక సిబిసిటీ తీసుకొని అందులో మనం బోన్ని మెజర్ చేసుకుంటాం. మెజర్ చేసుకున్న దాన్ని బట్టి మనం ఇంప్లాంట్స్ ఇస్తాం. డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్, లెంత్ చాలా ఉంటాయి ఇంప్లాంట్లో వేరియేషన్స్. అది ఫస్ట్ ఇంప్లాంట్లో ఇమ్మీడియట్ ఇంప్లాంట్స్ ఉంటాయి, లేకపోతే డిలేడ్ ఇంప్లాంట్స్ ఉంటాయి. ఇమ్మీడియట్ ఇంప్లాంట్స్ అంటే ఇప్పుడు మనకి ఏదైనా చిన్న టూత్ ఫ్రాక్చర్ అయ్యింది, జస్ట్ బయట నుంచి స్కిడ్ అయితే ఓన్లీ ఈ టీత్ మాత్రమే విరిగిపోయింది, దాన్ని మనం రీప్లేస్ చేయించుకోవచ్చా లేదా అని అయితే చూస్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు మనం ఆ టూత్ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేసిన వెంటనే మనం ఇంప్లాంట్ని ప్లేస్ చేసుకుంటాం. అవి ఇమీడియట్ ఇంప్లాంట్స్. జస్ట్ ఎక్స్ట్రాక్షన్ వెంటనే మనం ఇంప్లాంట్స్ని ఇస్తున్నాం కదా. ఒక 1 or 2 months వరకు కూడా మనము ఏ ఇంప్లాంట్స్ పెట్టించుకోలేదు, ఆ టూత్ స్పేస్ అనేది అలానే వదిలేసి ఉన్నాము. నెక్స్ట్ దాన్ని ఫర్దర్గా కూడా మనం ఇంప్లాంట్స్ చేయించుకోవచ్చా లేదా అనే క్వైరీ అయితే ఉంటుంది. మనం ఖచ్చితంగా ఇంప్లాంట్స్ చేయించుకోవచ్చు. అంటే 1 month అయినా 2 months అయినా దాని తర్వాత ఎలా ఉంది అనేది మనం బోన్ని మెషర్ చేసుకొని ఇంప్లాంట్స్ ప్లేస్ చేస్తాం. ఇవి కూడా ఎలా ఉంటుందంటే మన బోన్ డెన్స్గా ఉంటుంది. మనం ఎక్స్ట్రాక్షన్ చేసి మీరు 1 or 2 months 3 months తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ ఒక న్యూ బోన్ అనేది అక్కడ ఫామ్ అవుతుంది. న్యూ బోన్ ఫామ్ అయినప్పుడు మనం ఇంప్లాంట్ పెట్టడానికి కరెక్ట్ బోన్ మెజర్మెంట్స్ అనేవి ఉంటాయి. అంటే ఎక్స్ట్రాక్షన్ చేసిన వెంటనేనా తర్వాత అనుకుంటే వెంటనే పెట్టుకోవచ్చు, తర్వాత కూడా పెట్టుకోవచ్చు. ఇంప్లాంట్లో ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఒక 3-4 months డిలే అయిపోయింది, ఒక 5-6 months అయిపోయింది, నేను ఇంప్లాంట్స్ పెట్టుకోవచ్చా లేదా అనే క్వైరీ అయితే ఉంటుంది. 5-6 months అయినా డిలే అయినా కూడా మనం పెట్టుకోవచ్చు ఇంప్లాంట్స్. అప్పుడు కూడా మనం ఏంటంటే అటు ఇటు టీత్ ఉంటుంది, మధ్యలో మాత్రమే స్పేసింగ్ ఉంటుంది. ఆ స్పేస్ని చూసుకొని ఆ బోన్ లెంత్ విడ్త్ని మెజర్ చేసుకొని మనం ఆ టైప్ ఆఫ్ ఇంప్లాంట్స్ అనేవి ఇస్తాం. నెక్స్ట్ అవే ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇమీడియట్ ఇంప్లాంట్స్ ఉంటాయి, లేకపోతే డిలేడ్ ఇంప్లాంట్స్ ఉంటాయి. ఇంప్లాంట్లో మనం లోపల ఇంప్లాంట్ ఇస్తాము, ఇంప్లాంట్ పైన అబెట్మెంట్ కూడా పెడతాము, అబెట్మెంట్ పైన క్రౌన్స్ని ఇస్తాం. అవి మనం సింగిల్ అయినా పెట్టుకుంటాము, లేకపోతే మల్టీ యూనిట్స్ అయినా పెడతాం. సింగిల్ అంటే జస్ట్ ఒక్క టీత్ మాత్రమే పోయినప్పుడు మనం సింగిల్ ఇంప్లాంట్స్ని యూజ్ చేస్తాం. కొంతమందికి పైన కింద అన్ని పళ్ళు ఉంటాయి, బట్ పైన మాత్రం ఉండవు. అలాంటప్పుడు మనం ఒక 6 ఇంప్లాంట్స్ వరకు అలా పెట్టుకునైనా కూడా మనం పైన కంప్లీట్ డెంచర్ పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.